అద్భుతాలు అని అనటంతో దేవుడు పాత నిబంధనలో అద్భుతాలు చేశాడు, క్రొత్త నిబంధనలో అద్భుతాలు చేశాడు. ఈ కడవరి కాలంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా? కొంతమంది అనే మాట, అద్భుతాలు నిలిచిపోయాయి. ఆ కాలంలో అద్భుతాలు జరిగాయి, ఈ కాలంలో జరగవు. వాక్యమే ప్రాధాన్యం, వాక్యం తప్ప అద్భుతాలు లేవు అని కొంతమంది మాట్లాడతారు. అయితే ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. పాత నిబంధనలో ఎలాంటి అద్భుతాలు చేశారో దానికి మించిన అద్భుతాలు క్రొత్త నిబంధనలో చేశారు. నేటి కాలంలో కూడా కాలాలు మారినా మార్పు చెందిన దేవుడు అంతకు మించిన అద్భుతాలు మన మధ్యలో చేయటానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఎలాంటి అద్భుతాలు ఆయన తన ప్రజల జీవితాల్లో జరిగించారో యోబు గ్రంథకర్తని అడిగితే ఓ చోటి ఈ మాట అంటాడు, లెక్కలేనన్ని అద్భుతాలు చేయువాడు ఆయనే, పరిశోధింపజాలని మహాకార్యాలు జరిగించువాడు ఆయనే అని. దేవుడు తనను ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో వాళ్ళు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, జీవించాల్సిన రీతిలో జీవిస్తే, ఆయన మార్గంలో నడవాల్సిన రీతిలో నడిస్తే లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడట. ఆ అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మనుషుడు ఎంత పరిశోధించినా అసలు ఇది ఎలా జరిగింది, సైంటిఫిక్గా ఇది అసంభవం కదా, వైద్య శాస్త్రానికి ఇది అందదు కదా, మానవ భాషలో ఇది జరగటం దుర్లభం కదా, అయినా ఇది ఎలా జరిగిందని మనుషుడు తలబ్రద్దలయ్యేటట్లుగా పరిశోధించిన దేవుని భీకర కార్యాలు మానవ మేధస్సుకు అందనటువంటివే. మనం ఆరాధించే దేవుడు పరిశోధింపజాలని మహాకార్యాలు చేసేవాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు చేసేవాడు అని అనటానికి ఓ చిన్న మాట మిమ్మల్ని అడుగుతా. నా తట్టు చూసి సమాధానం చెప్పండి. నా తట్టు చూసి ఈ మాటకి సమాధానం చెప్పండి. చెట్టు ముందా విత్తనం ముందా? ఏమండి కొంచెం గట్టిగా. గుడ్డు ముందా పిల్ల ముందా? కాస్త బైబిల్ జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు కాస్త హుషారు కాబట్టి చెట్టు ముందు అన్నారు. ఎందుకంటే దేవుడు వెంటనే చెట్లు కలుగు చేసాడు కనుక. అయితే లోకంలో ఎవరినైనా అడగండి, చెట్టు ముందా విత్తనం ముందా అంటే తలబాదుకుంటా తొందరపడి చెట్టు ముందు అన్నారనుకోండి, ఎదుటోడు అడుగుతాడు, విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒరే ఇది కరెక్టే కదా, విత్తనం ముందు అంటాడు. విత్తనం ముందు అన్నాడు అనుకోండి, వెంటనే మనం పట్టుకొని చెట్టు లేకుండా విత్తనం ఎట్లా వచ్చింది? దేవుడు ప్రజల జీవితాల్లో జరిగించే భీకర కార్యాలు ఎంత పరిశోధించినా మానవ జ్ఞానానికి అందదో. ఒక స్త్రీ గర్భాన శిశువు పుట్టాలంటే ఋతుక్రమం జరగాలి. ఋతుక్రమం నిలిస్తే ఆ తల్లి గర్భవతి అవ్వటం అసంభవం. కానీ బైబిల్లో ఏది అసంభవమో ఏది అసాధ్యమో దాన్ని సుసాధ్యం చేశాడు దేవుడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఏది అసంభవం అని నీవు అనుకుంటావో, ఏది జరగదు, ఏది దుర్లభం, ఇది మానవ మేధస్సుకు అతీతమైనది అని జీవితంలో దేని గురించి నువ్వు మాట్లాడుకుంటావో, అసాధ్యం అసాధ్యం అసాధ్యమని నువ్వు ఎంచుతున్న కార్యాలనే సుసాధ్యం చేయగలిగిన దేవుడు నీవు ఆరాధించే దేవుడు. మనం జకర్యా గ్రంథం చదువుకుంటున్నాం కదా. ఒక యాజకురాలిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, ఒక యాజకుడిగా నువ్వు చేయవలసిన ధర్మాలు నువ్వు జరిగిస్తూ వస్తే, ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయము వలన జీవనాన్ని పొందుతున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని పిల్లలుగా మనం యాజకులుగా బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే, అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపించును గాక. యాజకుని ధర్మాలు ఆఖరి పాఠం చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి మాట చెప్పండి.
నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసము మోయుటకు, ఆయన సన్నిధిలో నిలుచుటకు, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. రైట్, ఇక నా తట్టు చూడండి. ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రాన్ని ప్రత్యేకించాడు. ఆ లేవి గోత్రంలో నుంచి అహరోను వంశాన్ని యాజకులుగా ప్రత్యేకించాడు. ఆ యాజకుల్లో నుంచి ఒక ప్రధాన యాజకుడు దేవుని మందిరంలో ఉండి సేవా కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చారు. ఆ కాలంలో యాజకులకు దేవుడు నియమించిన విధి ఏంటంటే, నంబర్ 1, మందసాన్ని మోయాలి. మందసాన్ని ఎద్దుల మీద పెట్టకూడదు. అయ్యా, ఈ మందసం మాకు బరువైపోతుంది, మేము మోయలేం, ఇశ్రాయేలీలరా మీరు వచ్చి కాస్త అంత దూరం మాకు సహాయం చేయండి అని ఇశ్రాయేలీల్ని పిలవటానికి వీల్లేదు. ప్రతి క్షణం లేవి గోత్రంలో పుట్టిన యాజకులు మాత్రమే మందసాన్ని భుజాల మీద పెట్టుకొని మోయాలి. రెండవది, ఆ యాజకులకు దేవుడిచ్చినటువంటి విధి, రెండవ నియమం ఏంటయ్యా అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే, ఆయన సన్నిధిలో నిరంతరము నిలిచి ఉండాలి. ఆఖరి మాట అంటాడు, ఆయన నామమును బట్టి ప్రజలు మందిరానికి వస్తారు కదా, ఆయనను సేవించడానికి ప్రజలు మందిరానికి వస్తారు కదా, మందిరానికి వచ్చే ప్రజలను యాజకుడు చేతులెత్తి వాళ్ళను దీవించాలి. యాజకులారా, నేను దీని కొరకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని దేవుడి స్థలంలో యాజకుడు చేయవలసిన కార్యక్రమాల గురించి బహు చక్కగా మాట్లాడతాడు. ఈ మాట ప్రారంభం ఎలా రాయబడిందో ఒకసారి చూడండి. మరలా చదువుతాను. 10వ అధ్యాయం 8వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. నేటి వరకు జరుగునట్లు. ఈ మాట ఎలా అంటే బాగుంటుందా, లేక ఇప్పుడు నేను చెప్పబోయేటట్లు అంటే బాగుంటుందా? ఒకసారి చూడండి. నేటి వరకు జరిగినట్లు అని అంటే బాగుంటుందా, నేటి వరకు జరుగునట్లు అని అంటే బాగుంటుందా? ద్వితీయోపదేశకాండం మోషే గారు ఈ మాట రాస్తూ, అయ్యా నేటి వరకు జరిగినట్లు, నేటి వరకు జరిగినట్లు మందసం మోయటానికి ఏర్పరచుకున్నాడు, నామమును బట్టి ప్రజలను దీవించడానికి ఏర్పరచుకున్నాడు, నేటి వరకు జరిగిందయ్యా, దీని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని అంటే బాగుండేది. నేటి వరకు జరుగునట్లు, జరుగునట్లు అంటే ఇట్స్ కంటిన్యూస్ టెన్స్ కదా, అది కంటిన్యూ అవుతూ ఉంది. నేటి వరకు జరుగునట్లు అంటే పాత నిబంధనలో యాజకుడు ఏ కార్యక్రమం చేశాడో, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ప్రతి యాజకుడు ఆ కార్యక్రమాన్ని జరిగించాలి. అందుకనే జరుగునట్లు అంటాడు. ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా యాజకులు అదే కార్యక్రమం చేయాలి. యాజకుడు ఏం చేయాలి? మొట్టమొదట నంబర్ 1, సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని తన భుజాల మీద పెట్టుకోవాలి. సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని ఏనాడు తన భుజాల మీద నుండి పొరపాటున తీయకూడదు. సర్వలోకనాథుని నిబంధన మందసం 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 అని అంటున్నారయ్యా. ఈ క్రొత్త నిబంధన కాలంలో మందసం దేనికి గుర్తు? ఈ క్రొత్త నిబంధన కాలంలో మందసం జీవము కలిగిన దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. మందసం ఈ క్రొత్త నిబంధన కాలంలో సంఘానికి గుర్తుగా ఉంది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన కుటుంబ బరువులు తాను మోస్తున్నట్లే, తన పిల్లల బరువులను తాను మోస్తున్నట్లుగానే, తన సంసార బరువు బాధ్యతలు మోస్తున్నట్లుగానే యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవురాలు, యేసయ్య రక్తముతో విమోచించబడి యాజకులుగా మార్చబడిన ప్రతి యాజకుడు సంఘము యొక్క బరువులు బాధ్యతలు ఎప్పుడు తన భుజాల మీద పెట్టుకొని మోసేటువంటి వాడై ఉండాలి. మందసాన్ని ఏ యాజకుడు మోస్తాడో ఆ యాజకుడు అడుగుపెట్టిన చోట దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆ కాలం యోర్దాను పొంగి పొర్లుతున్నటువంటి కాలం. ఎంతగా పొర్లి పొంగుతుందయ్యి అంటే యోర్దాను నది యొక్క గట్లు దాటి ఆ ప్రక్కన పొలాలుంటే
పొలాల్లో కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి కనానులో అడుగు పెట్టాలి. ఎలా నీళ్లు ప్రవహిస్తాయి అంటే మరలా చెప్తాను. ఆ నది యొక్క గట్లు దాటి ఆ ప్రక్కమటి పొలాల్లో కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంత సమృద్ధిగా యోర్దాను ప్రవహిస్తూ ఉంటుంది. నేను ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు వైజాగ్ వచ్చి, వైజాగ్లో దైవ సేవకురాలిని ఫ్లైట్ ఎక్కించి నేను వైజాగ్ నుండి ఏలూరు వెళ్ళాను. వైజాగ్ నుంచి ఏలూరు వెళ్ళేటప్పుడు నేను కింద బెర్త్ ఆడ కూర్చున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక ప్యాసింజర్ వచ్చి నాతో పాటు కూర్చున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన, సార్ నా సామాన్ కాస్త చూస్తూ ఉండండి, నేను కాస్త అట్లా బయటికి వెళ్ళి గోదావరి బ్రిడ్జ్ నేను ఫోటోలు తీసుకుంటాను, మా ఇంటి వాళ్ళకి చూపించాలి. ఎందుకయ్యి అంటే గోదావరి నది అట్లా పొంగి ప్రవహిస్తుందండి, ఇంత సమృద్ధితో ప్రవహించి చాలా కాలం అవుతుందండి అని అన్నాడు. సార్ ఆయన వెళ్ళి చూస్తూ ఉన్నాడు. నేను ఆ భోగిలో ఉండి కాస్త కట్టినట్లా తీసి గోదావరి వైపు చూస్తేనండి ఎంత సమృద్ధిగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో. నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఇశ్రాయేలీలు ఎరుకో దాటేటప్పుడు కూడా ఎంతకు మించిన నీళ్లు సమృద్ధిగా ప్రవహించి ఉంటాయి కదా అని అనిపించింది. అంత సమృద్ధిగా నీళ్లు ప్రవహించే కాలంలో దైవజనుడైన యెహోషువకు అర్థం కాక ఏం చేయాలి అంటే దేవుడు అంటాడు, నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఉన్నారు కదా, ఆ యాజకులను పిలవండి. ఏం చేయమంటారయ్యా? యాజకులు నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని యోర్దానులో వారి కాళ్ళు నీళ్ళల్లో అలా అలా వాళ్ళ పాదం అలా మాపటంతో యోర్దాను ఏకరాశిగా నిలిచిపోద్ది, ఈ కార్యం జరుగుతుంది, మందసాన్ని మోసే వాళ్ళను పంపించండి అన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే యాజకులు నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని వడిగా ప్రవహిస్తున్న యోర్దాను నదిలో వాళ్ళ అడుగు పెట్టారో లేదో వాక్యం ఉంటుంది యోర్దాను నది అక్కడికక్కడే ఏకరాశిగా నిలిచిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. ఇశ్రాయేలీలు అడుగు పెట్టినందువల్ల అక్కడ అద్భుతం జరగలేదు. నిబంధన మందసాన్ని మోసే యాజకుల పాద ముద్రలో ఒక అద్భుతాన్ని దేవుడు దాచిపెట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి క్రైస్తవుడు మందిర విషయంలో పరిచర్య భారాన్ని మోసేవాడిగా, ప్రార్థనా భారాన్ని మోసేవాడిగా, ఉపవాస భారాన్ని మోసేవాడిగా, కన్నీటి భారాన్ని మోసేవాడిగా, పరిచర్య క్రమాన్ని మోసేవాడిగా, ఎప్పుడు నీ భుజాల మీద ఒకవైపు నీ ఇంటి బాధ్యతలు నువ్వు మోస్తున్నట్లుగానే సంఘ బరువు బాధ్యతలు మోస్తే నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నా దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ఈ కడవరి కాలంలో ఎవరు కావాలి దేవునికి అంటే మందసాన్ని భుజాల మీద పెట్టుకొని మోసే వ్యక్తులు జీవము కలిగిన దేవుని సంఘానికి కావాలి. ఆ యోర్దాను దగ్గర జరిగిన అనుభవాలు ఒక్కటి జ్ఞాపకం చేస్తా. యోర్దాను లెబానోనులో పుట్టింది, మృత సముద్రంలో కలుస్తుంది. యోర్దాను నది లెబానోను పర్వతం మీద చాలా ఎత్తులో, సుమారుగా 1700 అడుగుల ఎత్తులో నుంచి అది ప్రవహిస్తుంది సముద్ర మట్టానికి. మృత సముద్రం దరిదాపుగా 1292 అడుగుల లోతుకు వెళ్తుంది. అంటే 1700 అడుగుల ఎత్తు నుండి సముద్ర మట్టానికి పైగా, సముద్ర మట్టానికి దిగువగా 1292 అడుగుల లోతు. అంటే అంత లోతుటకు యోర్దాను నది ప్రవహించుకుంటూ వెళ్తుంది. యోర్దాను అనే పేరుకున్న అర్థం ఏంటంటే దిగునది అని అర్థం. చెప్పండి. ఎందుకు దిగునది అనే పేరు పెట్టడం జరిగిందంటే అంత ఎత్తు నుండి యోర్దాను మృత సముద్రంలోకి దిగిపోతుంది కనుక అది దిగునది అనే పేరు పెట్టారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మందసాన్ని భుజాల మీద పెట్టుకోవాలి యాజకుడు, యోర్దానులో అడుగు పెట్టాలి. ఈ మాటకున్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చే ప్రజల్లో, సంఘ బిడ్డల్లో కొంతమంది ఆర్థికంగా దిగిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు బాగా బ్రతికారండి, ఎందుకో ఆ కుటుంబం ఇప్పుడు చితికిపోయిందండి అని అంటాం కదా, అదే యోర్దాను.
ఒకప్పుడు నా శరీరంలో ఆరోగ్యం ఎంత బాగుండేదోనండి, ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందండి. అదే యోర్దాను. అయ్యా, ఒకప్పుడు ఆ కుటుంబం ఉండేదయ్యా, ఎంత భక్తిగా బ్రతికేవాళ్ళునయ్యా, ఆ పిల్లలు ఎంత వైరాగ్యంగా జీవించేవాళ్ళునయ్యా. ఏమైందో ఏమో కానీ అప్పుడున్న వైరాగ్యం ఈరోజు లేదయ్యా. ఏమైంది? దిగిపోయారు. అయ్యా, ఒకప్పుడు ఆ సేవకుడు మంట, ఫైర్. ఆ సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాట అభిషేక బాణం వలె ప్రజల హృదయాలను తాకుతూ ఉండేదయ్యా. ఒకప్పుడు ఆ సంఘం ఉండేదయ్యా, ఉద్యమానికి మారిపోయారు, దేవుని మహిమకు మారిపోయారు. ఆ పరిచర్య ఒక ప్రత్యేకమైనది. ఒకప్పుడు ఆ పరిచర్య అట్లా ఉండేదయ్యా. అయ్యా, మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదయ్యా. సంఘం రోజు రోజుకు దిగిపోతుందయ్యా. ఆ సేవకుడుల ఉద్యమం రోజు రోజుకు దిగిపోతుందయ్యా. ఒకవైపు ప్రజలు ఆధ్యాత్మికంగా దిగిపోతూ ఉంటే, మరొక రకంగా ఆర్థికంగా దిగిపోతూ ఉంటే, ఆరోగ్యపరంగా ప్రజలు దిగిపోతూ ఉంటే, వాళ్ళ బరువులను భుజాల మీద పెట్టుకొని రోధించే వ్యక్తులు సంఘాలలో నుంచి లేస్తే, ఉపవసించి ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేస్తే, దేవా, ఉద్యమం దిగిపోకూడదు, మహిమ దిగిపోకూడదు, మీ కార్యాలు దిగిపోకూడదు, ఇవి మరలా జరగాలని ఆ బరువును బాధ్యతను భుజాల మీద వేసుకొని ఎవరు దేవుని సన్నిధిలో రోధిస్తూ ప్రార్థన చేస్తారో వారి ద్వారా వారు అడుగుపెట్టిన స్థలాల్లో దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు జరిగిస్తారు. నిజమే, ప్రజల్లో రోజు రోజుకి ఆధ్యాత్మిక విలువలు, నీతి విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఒకానొక కాలంలో ఒక మంచి పెంతుకోస్తు సంఘం, ఆ సంఘం ఏంటి, ఆ సంఘం పేరేంటి, ఆ సేవకుని పేరేంటి, ఇలాంటివి తెలుసుకోవటానికి అస్సలు ప్రయత్నం చేయొద్దు, అవి మనకు అవసరం కూడా లేదు. కానీ ఒక సంభవం చెప్తాను. మంచి పెంతుకోస్తు సేవకుడు ఆయన. వారి తాత నాయనమ్మ గొప్ప సేవకులు, వాళ్ళ నాన్న అమ్మ మంచి సేవకులు. మనవరాలు పెళ్ళి, ఆ అమ్మాయి పెళ్ళి. ఆ దైవ సేవకుడు నన్ను ఆహ్వానిస్తే నాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొప్ప సేవకులు అందరిని ఆహ్వానించారు. ఆ పాస్టర్ గారు ముందే ఫోన్ చేశారు, అయ్యా, మనం సేవకులం కదా, ప్రతిదీ సిస్టమేటిక్గా జరిగిద్ది. 10:30కు పెళ్ళైతే ఎగ్జాక్ట్గా 10:25 కల్లా అందరూ స్టేజ్ దగ్గర ఉంటాం, అయ్యా మీరు రండి అన్నాడు. నేను దేవుని మహాకృపను బట్టి ఆ రోజు ఉదయం 10కే వెళ్ళా. కొంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, ఈ పాస్టర్ గారు కూడా ఉన్నాడు. పెళ్లి కొడుకు అనుకున్నట్లుగానే, మరి వాడికి ఏం తొందర వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ 10:15కే వచ్చి కూర్చున్నాడు పెళ్లిపేటల మీద. విచిత్రం ఏంటంటే 11 అయినా 11:30 అయినా పెళ్లి కూతురు రాలా. దరిదాపుగా 12 ప్రాంతంలో పెళ్లి కూతురు వచ్చింది. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య చేయి పట్టుకొని తీసుకొని వస్తున్నారు. నేను దూరం నుంచి చూస్తున్నాను. పెంతుకోస్తు సంఘం అని చెప్పే కదా, వాళ్ళ నానమ్మ ఒంటి మీద చిన్న ఆభరణం కూడా లేదు. ఓ పెంతుకోస్తు పరిచర్యలో సేవకురాలు ఎలా ఉంటారో సేమ్ అట్లాగే ఆ తల్లిని చూస్తే నిండుదనం, అలంకరణకి ఎక్కడా చోటు లేకుండా ఆ తల్లి మనవరాలను తీసుకొని వస్తూ ఉంది. ఒంటి మీద చిన్న ఆభరణం కూడా లేదు. మంచి సమర్పణ కలిగిందిరా తల్లి అని అనుకుని ఆ నానమ్మ వైపు చూసి మనవరాలి వైపు చూశాను. నానమ్మ ఒంటి మీద ఏ ఆభరణం లేదని చెప్పే కదా, మనవరాలి ఒంటి మీద లేని ఆభరణం అంటూ ఏదీ లేదు. ఈ ఆభరణం ఉంది, ఇది లేదనుకోవటానికి లేదండి. విచిత్రం చూడండి. చెవులకి మన సైకిల్ టైర్లు ఉంటాయి కదా, సైకిల్ టైర్లు ఆ సైజులో రింగులు పెట్టింది. మరి ఇదేమి చిత్రం, ముక్కు కూడా ఏదో ఇట్లా ఉంది పెట్టేసింది. రకరకాల సర్లే ఏమో వాళ్ళ పద్ధతులు ఏంటో అని అనుకుంటానే, అరే మంచి పెంతుకోస్తు సంఘం కదా, పలానా ఈయన పెద్ద సేవకుడు కదా, ఈ కుటుంబంలో ఏంటి ఇట్లా, సరేలే వాళ్ళు చెప్పుంటారు, ఈ కాల పిల్లలు వింటలేదు కదా. ఈ కాల పిల్లలు పదే అనే మాట ఏంటి, మమ్మీ నా జీవితం
అన్నారు కదా, అందుకని వెంటనే చెప్పారు, నా జీవితం నా ఇష్టం, ఏది మంచో ఏది చెడో నాకు తెలియదు అనుకో. నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఎవరన్నది మాట? 3వ తరగతి చదివే పిల్ల. నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఇది ఈ కాలపు బ్యాచ్. నానమ్మ తాతయ్య చెప్పుంటారు, సరేలే మనకెందుకులే అన్నట్లుగా. మొత్తానికి ఆ పెళ్లిలో జరిగిన మహా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? వాక్యం అనేదే లేకుండా ఒక 5-6 గ్రీటింగ్స్ ఇచ్చారు, పెళ్లి చేశారు, అయిపోయింది. ఏమిరా వాక్యం చెప్పలేదు? పెళ్ళి అయిపోయిన తర్వాత వాక్యం చెప్తారేమో అనుకున్నా. వాక్యం చెప్పలా. వాక్యం లేకుండా పెళ్ళి అయిపోయింది. పెళ్లి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన, ఆ తాతయ్య, వాళ్ళ తాతయ్య నా ప్రక్కొచ్చి కూర్చొని నా చేయి పట్టుకొని, బాబు నా బాధ నీకు చెప్పాలని ఉందయ్యా, ప్రార్థన చేయి. ఏంటి నాయనా? అమ్మని చూసావు కదా, ఒంటి మీద ఆభరణం లేదు. నేను ఇన్ని సంవత్సరాల సేవలో సంఘబిడ్డలకు చెప్పా, ఆభరణాలతో మందిరంలో పొరపాటును వివాహం చెయ్యను. ఆభరణాలు వేసుకున్న వాళ్ళకు నేను బల్ల కూడా ఇవ్వకుండా వాళ్ళు పంక్తిలో నుంచి ప్రక్కకు పంపించిన దాఖలాలు ఉన్నాయి. నా మనవరాలి పెళ్ళికి వచ్చేసరికి అన్ని ఆభరణాలు పెట్టాల్సి వచ్చిందయ్యా. నేను రాను అన్నా. ఇవే గనక పెడితే నేను వివాహానికి రాను అన్నా. కొడుకు గడ్డం పట్టుకొని, మా కోడలు కాళ్ళు పట్టుకొని, మామయ్య మీరు రాకపోతే మేము ఎట్లా తలెత్తుకోగలం? అవి పెట్టడం మాకు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు అయ్యా. అహం చంపుకొని వచ్చానయ్యా. సరే, ఇది ఒక ఎత్తు అయితే, ఆయన ఏడుస్తూ చెప్పిన ఇంకొక మాట ఏంటో తెలుసా? నేను సంఘాల్లో వివాహం చేసేటప్పుడు సంఘ బిడ్డలకు పదే చెప్తూ ఉండేవాడిని. ఏం చెప్తూ ఉండేవాళ్ళు అయ్యా? వివాహ కార్యక్రమం కూడా ఒక సువార్త కూటం కావాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువసేపు వాక్యం చెప్పబడాలి, హడావిడిగా పెళ్లి జరగొద్దు. వాక్యం చెప్పేటప్పుడు 5 నిమిషాల్లో ముగించండి, 10 నిమిషాల్లో ముగించండి, పావు గంటలో ముగించండి అని పొరపాటున అనొద్దు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం. ఆ వాక్యం ధారాళంగా ప్రకటించనివ్వండి. వివాహ వేదికలు కూడా ఒక సువార్త కోటాలుగా మారాలి అని సంఘానికి పదే చెప్తా ఉండేవాడిని అయ్యా. నా ఇంట్లో వివాహానికి వచ్చేసరికి ఒక్క 5 నిమిషాలు కూడా వాక్యం చెప్పకుండా నేను అడిగా, నాయనా ఇప్పుడు 10:30కి పెళ్ళి అన్నారు కదా, పెళ్ళికొడుకు ఆల్రెడీ తొందరగా వచ్చాడు, వాడికి ఏం తొందర అయిందో నాకు తెలియదు, అందరికంటే ముందు వచ్చాడు, మరి పెళ్ళి కూతురు ఎందుకు లేట్ వచ్చింది నాయన అన్న. ఏడుస్తా అంటాడు, హైదరాబాద్ నుంచి దానికి ఒక మేకప్ అమ్మాయిని తీసుకొచ్చారయ్యా. బాధాకరమైన సంగతి ఏంటంటే దానికి మేకప్ చేయటానికి అమ్మాయిలు రాలా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అబ్బాయిలు వచ్చారంట. మరి అదేం మాయిదారి రోగం ఉన్నాయి, అబ్బాయిల చేత మేకప్ చేయించుకుందయ్యా. మేకప్ అంతా చేసిన తర్వాత నా మేకప్ ఎట్టుందా అని అద్దం దగ్గరికి వెళ్ళి చూసిందంట. అప్పటికి 9:10 అట్లా అవుతుందట. అద్దం దగ్గరికి వెళ్ళి మేకప్ చూసుకుంటే మేకప్ నచ్చలేదంట. నాకు మేకప్ నచ్చలేదని మరలా మొత్తం గడుక్కొని మేము ఉంటున్న పట్టణంలో ఇంకా కొంతమంది మేకప్ వాళ్ళని పిలుచుకొని, అయ్యా దాని మేకప్ కోసం అయ్యా 5 గంటలు తయారైందయ్యా. ఏడుస్తూ అంటాడు, ఇలాంటి దినాల్లో నా కళ్ళతో చూడకుండా ముందే చచ్చిపోతే బాగుండేదయ్యా. దిగిపోయింది. సంఘాలలో ఆది ఉపదేశం, సంఘాలలో ఆది వైరాగ్యం, సంఘాలలో ఆది ప్రతిష్ట, సంఘాలలో ఆది సమర్పణ. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎలా బ్రతికేవారో ఆ ఆది వైరాగ్యాన్ని కోల్పోయి రోజు రోజుకు ప్రజలు దిగిపోయే పరిస్థితికి. గమనించండి, లెబానోను అంటే తెల్లనిది, పరిశుద్ధమైనది. లెబానోను పరిశుద్ధతకు గుర్తు. మృత సముద్రం, సొదొమ గొమొర ఉన్న ప్రాంతం పాపానికి గుర్తు. పరిశుద్ధతలో పుట్టిన ప్రజలు రాను పాపంలో కలిసిపోతున్నారు. అన్నయ్య మరేం చేద్దాం?
ఆ భారం భుజాల మీద వేసుకొని 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఎలుగెత్తి మనం దేవుని సన్నిధిలో ఏడిస్తే, దేవా మరలా పూర్వపు వైరాగ్యాన్ని ప్రజల మధ్యలో కలుగు చేయవా, మరలా పూర్వపు ఉజ్జీవాన్ని మా కళ్ళ ముందు చూపించవా, ఆది అపోస్తల కాలములో సేవకులు ఎలా సేవ చేశారో ఈ కాలములో మా సేవకులు, మాకిచ్చిన సంఘం, మాకిచ్చిన దైవ సేవకులు, నేటి కాలంలో ఉన్న సేవకులు అలా వాడబడేటట్లుగా కృప చూపించవని ఉపవాస ప్రార్థన భారాన్ని సంఘం భుజాల మీద వేసుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే నీ పాదముద్ర సంఘాలలో ఉన్న దిగజారుడుతనాన్ని నిలుపుదల చేయగలుగుతుంది. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు డ్యూటీ 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 డ్యూటీ, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఆ మధ్య ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్నయ్య మీరు అట్టాగే చెప్తారు కానీ ఒకసారి సాఫ్ట్వేర్ రంగంలోకి దిగండి అన్నయ్య, మీకు తెలిసిద్ది అన్నాడు. నేను అందుకని దిగలేదు నాయన, మీరు దిగండి అన్నా, మాకు మందిరానికి రావాలన్నా కుదరట్లేదన్నా, దిగండి అన్నా అన్నాడు. నేను అన్నా, నువ్వు దిగకూడదయ్యా, లేవాలా అన్నయ్య, డ్యూటీ మాంతే ఎట్లా మానే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని బైబిల్లో రాసి ఉంది. ఆదివారం ప్రార్థనకు రాకుండా చేసే డ్యూటీ ఏం డ్యూటీ? అరే వారంలో ఒక్కరోజు కూడా దేవునితో ఏకాంతంగా గడపకుండా చేసే డ్యూటీ ఏ డ్యూటీ? దేవుని సన్నిధికి విలువ ఇవ్వకుండా నువ్వు డ్యూటీ 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 అని 24 గంటల ఆ పనిలో ఉంటే నీ ప్రయాసం ప్రతిఫలం ఇవ్వని ప్రయాసంగా మిగిలిపోద్ది. నీ రాబడి, నీ కష్టార్జితం కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు అడుగుపెట్టిన చోట దేవుడు అద్భుతం చేయాలంటే నీ భుజాల మీద ఎప్పుడు మందసం ఉండాలి. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు నీ భుజాల మీద, హల్లెలూయా. అక్కడ ఒక క్రమాన్ని చెప్తాడు. యోర్దాను ప్రవహించేటప్పుడు యాజకులను మందసాన్ని భుజాల మీద పెట్టుకొని యెహోషువ ఏమంటాడంటే, యాజకులరా మందసాన్ని పెట్టుకున్న మీరు యోర్దాను నది దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో కాలు పెట్టండి. మీ కాలు చీలమండలపు లోతుకు వెళ్ళక మునిపే అసలు మీ పాదముల స్పర్శ నేలకు తగిలిన వెంటనే యోర్దాను 2 పాయలుగా చేల్తుంది, అక్కడెక్కడో యోర్దాను నిలుస్తుంది, ఏకరాశిగా నిలుస్తుంది అంటాడు. బిడ్డలారా, యాజకులైన మన జీవితాల్లో దేవుడు ఎలాంటి జీవితాన్ని చూడాలనుకుంటాడో ఒక మాట చెప్తాను. ఎర్ర సముద్రం ఉంది, యోర్దాను ఉంది. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? ఎర్ర సముద్రం అంత దూరాన్ని ఉంది, దైవ సేవకుడైన మోషే ఎంత దూరాన్ని ఉన్నాడు, కర్ర పైకెత్తాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. యోర్దాను దగ్గరకు వచ్చేసరికి దూరం నుండి చెయ్యి అట్ట అనమల్లా, యోర్దాను నది దగ్గరికి వెళ్ళి వడిగా ప్రవహిస్తున్న నీళ్ళల్లో కాలు పెట్టనన్నాడు. వీళ్ళు అనొచ్చు, అయ్య బాబోయ్, ఒకవేళ ఖాళీ కనుక పెడితే అది ఆల్రెడీ ప్రవహిస్తూ ఉంది కదా, ఒడిగా ప్రవహిస్తుంది కదా, మేము కొట్టుకుని పోతామేమో కదా అని వాళ్ళు అనలేదు. వెళ్ళారు, ధైర్యంగా అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. అంటే ప్రభు పెట్టారా, ఎర్ర సముద్రం దగ్గర దూరాన చేయి చాపితే అద్భుతం జరిగింది, ఏడుకొచ్చిన తర్వాత అడుగు పెడితే అద్భుతం జరిగింది. నేను ఇక్కడ మీతో పంచుకునే మాట ఏంటంటే, వాళ్ళ విశ్వాస పరిమాణం బహుగా వృద్ధి పొందింది. ఎట్లాగో తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు యోర్దాను కూడా 2 పాయలుగా చీల్చటానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. యోర్దానులో దేవుడు ఎలా అద్భుతం చేశాడో ఇక్కడ కూడా అద్భుతం చేస్తాడని వడిగా ప్రవహిస్తున్న ఇంత కూడా భయపడలేదు. అంటే వాళ్ళల్లో ఆ విశ్వాస పరిపక్వత. మరొక మాట చెప్తాను, యోర్దాను నది పెద్దదా, ఎర్ర సముద్రం పెద్దదా? మీరు ఎట్టా చూస్తున్నారంటే మేము చూసి రాలేదన్నా, అందుకని కరెక్ట్గా చెప్పలేకపోతున్నామన్నా అంటున్నారు. ఎర్ర సముద్రం ఏంటది చెప్పాలి. సముద్రం పెద్దదా, నది పెద్దదా? కదా. గమనించండి, ముందు వాళ్ళ జీవితంలో ఎదురైంది సముద్రం. అంత భీకరమైన సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవునికి యోర్దాను ఆఫ్టర్ ఆల్. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, నీ విశ్వాస జీవితంలో కూడా గతంలో ఎన్నోసార్లు ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి.
ఎర్ర సముద్రం లాంటి ఎన్నో శోధనలు నీ బ్రతుకులో ఎదురయ్యాయి. ఇప్పుడు ఎదురవుతున్నవన్నీ కూడా యోర్దాను లాంటి పిల్ల కాలువల లాంటివి. ఎర్ర సముద్రం లాంటి భీకరమైన సమస్యలు గతంలో ఎన్నో ఎదుర్కోలేదు తమ్ముడా? ఎలాంటివి? ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీకు ఎదురవుతున్న సమస్యలు యోర్దాను లాంటి చిన్న చిన్న పిల్ల కాలువ లాంటివి. ఈరోజు యోర్దాను లాంటి పిల్ల కాలువ వచ్చినప్పుడు నువ్వు ధైర్యపడాల్సిందేంటో తెలుసా? ఎర్ర సముద్రం లాంటి భీకర సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎలా నాకు జయమిచ్చాడో, ఈ చిన్న పిల్ల కాలువ దగ్గర కూడా నిశ్చయంగా దేవుడు జయమిస్తాడు అని నీ విశ్వాసం పరిపూర్ణం కావాలి. ఎప్పుడు సమస్య వచ్చినా అయ్యో సమస్య వచ్చింది, ఈ సమస్యలను ముంచేస్తాయి, ఈ సమస్యలను ఆర్పేస్తాయి, నా కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దిగజారుస్తాయి అని ప్రతిదానికి నువ్వు భయపడుకో. నువ్వు అనాల్సిన మాట, ఓ యోర్దానా, ఇంతకు మించిన సమస్యలు నా జీవితంలో ఎదురయ్యాయే, నా దేవుడు ఇంతకు మించిన సమస్యల్లో నుంచి ఎట్లా తప్పించాడో నీలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడు అని విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నువ్వు అడుగు పెట్టిన చోట దేవుడు అద్భుతం చేయునుగాక. సరే, వీళ్ళలో నుంచి ఎలాంటి పరిపక్వమైన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు చూస్తే, యోర్దాను 2 పాయలుగా చీలింది. యోర్దాను యొక్క నడుమ భాగంలో వాళ్ళు నిలవబడ్డారు. మధ్య భాగంలోకి వెళ్ళి నిలవబడ్డాడు. మందసాన్ని భుజాల మీద పెట్టుకున్నారు. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటి గట్టుకు వెళ్ళి, అందరూ యోర్దాను నది దాటి గట్టుకు వెళ్ళిన తర్వాత అవతలి గట్టున చేరిన యెహోషువ అంటాడు, యాజకులరా మీరు కూడా ఇప్పుడు ఎక్కిరండి. అంటే ఎప్పటి వరకు యోర్దాను మధ్యలో నిలవబడ్డారో తెలుసా? ఆ ప్రజలు దాటే వరకు యోర్దాను మధ్యలో నిలవబడ్డారు. బిడ్డలారా, సంఘానికి వచ్చే బిడ్డల్లో అమ్మా మా భర్త తాగుబోతూ, మా భర్త కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా అంటే వాళ్ళ భారాన్ని నీ భుజం మీద పెట్టుకొని, దేవా ఆ తల్లి భర్తను మార్చయ్యా, ఆ తల్లి కుమార్తెను మార్చయ్యా, కుమారుని మార్చయ్యా అని వాళ్ళ భారాన్ని నీ భుజాల మీద పెట్టుకోవాలి. వాళ్ళ కొరకు రేయింబగళ్ళు ప్రార్థన చేయాలి. ఎంతవరకు తెలుసా? వాళ్ళ భర్త మారాడు అన్న శుభవార్త నీ చెవులతో వినేదాకా వాళ్ళ భారాన్ని నీ భుజాల మీద పెట్టుకోవాలి. వాళ్ళ కుమారుడు మారాడు అన్న వార్త నీ చెవులతో విన్నదాకా, వాళ్ళ సమస్యలు సద్దనిగిపోయాయి అన్న వార్త నీ చెవులతో విన్నదాకా, వాళ్ళు దాటారు, ఒడ్డున చేరారు, ఆ వార్త వినిన తోటనే, దేవా నా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం, ఆ మాట వినేదాకా నిరంతరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చూడండి, నా వైపు బలిపీఠం ఉంది, ధూపవేదిక ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది, సర్వలోకనాథుని నిబంధన మందస్సు ఉంది. బలిపీఠానికి మోతకర్రలు ఉన్నాయి, ధూపవేదికకు మోతకర్రలు ఉన్నాయి. విచిత్రం చూడండి, సముఖపు రొట్టెల బల్లకు మోతకర్రలు ఉన్నాయి, నిబంధన మందసానికి మోతకర్రలు ఉన్నాయి. ఈ 3 ఉపకరణాలకు మోతకర్రలు ఉన్నాయి చూసారా? ఆ మోతకర్రలు మోసేటప్పుడే ఉంగరాల్లో పెట్టేవాళ్ళు, తతిమా సమయంలో ప్రక్కన పెట్టేవాళ్ళు. మందస్సు పెట్టి దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలుసా? మందస్సు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉంగరాలలో నిరంతరము మోతకర్రలు పెట్టే ఉండాలట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం చూడండి. నిరంతరము ఉంగరాల్లో మోతకర్రలు అట్లాగా పెట్టి ఉండాలట. ఎప్పుడు మోతకర్రలు తీయకూడదు, నిరంతరము మోతకర్రలు ఉంగరాల్లో పెట్టాలి. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘ బరువులు బాధ్యతలు మోయటానికి ప్రతి క్షణం సంసిద్ధుడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. నేను చేయనయ్యా అని అనటానికి వీలు లేదు. నేను వస్తున్న నా మందిరంలో ఓ ప్రార్థించే ప్రార్థనా భారం నా భుజాల మీద వేసుకుంటా, ఊడ్చే భారం నా భుజాల మీద వేసుకుంటా, వాయిద్యాలు వాయించే భారం నా భుజాల మీద వేసుకుంటా, దైవ సన్నిధిలో నిలవబడి పాటలు పాడే భారం నా భుజాల మీద వేసుకుంటా. వాలంటీర్స్ ఉన్నారు కదా, గమనించండి. యాజకులు యోర్దానులో అందరికంటే ముందు అడుగు పెట్టారా? అందరూ వచ్చిన తర్వాత అడుగు పెట్టారా? గమనించండి. ప్రజలు సగం అట్లా దాటుతూ వెళ్తూ ఉండగా ఈ భారం మోసేవాళ్ళు వాళ్ళతో పాటు దాటారా? అందరూ దాటిన తర్వాత ఒడ్డుకెక్కారా? వాలంటీర్స్, దేవుని పరిచర్య చేస్తున్న బిడ్డలారా,
మీలో చాలామంది 95% చాలా క్రమంగా పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. పరిచర్యకి ఎన్నింటికి రావాలి? 6:30కి ఆరాధన, ఖచ్చితంగా 6 గంటలకల్లా. ఎప్పుడు వెళ్ళాలి? 12:15కి ఆరాధన, 12ంటికి ఆరాధన అయిపోద్ది. అన్నీ అందరూ చక్కబాటు చేసుకొని వెళ్ళేసరికి 12:30 1 గంట అవ్వచ్చు. అందరూ వెళ్ళేదాకా ఎందుకు? నెలకొక్కసారి దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, నెలకొక్కసారి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. పాత నిబంధనలో ఉంది చూసారా, ఆలయ కృత్యాలన్నీ గమనించండి, లేవి గోత్రికులే చేయాలి. కనీసం బలిపీఠం తుడిచే అవకాశం కూడా ఇశ్రాయేలు గోత్రీకుడికి లేదు. గంగాళాన్ని తుడిచే అవకాశం కూడా ఇశ్రాయేలు గోత్రీకుడికి లేదు. యేసుక్రీస్తు తాను కార్చిన ప్రశస్తమైన రక్తము ద్వారా దేవాలయపు తెరను 2గా చీల్చి ప్రతి వాడిని దేవుడు యాజకుడిగా మార్చాడు. ధైర్యంగా దేవుని సన్నిధి ప్రవేశించడానికి, ఆయన సముఖాన్ని సమీపించడానికి ఒక అధికారాన్ని, ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయ్యా వాలంటీర్స్ వినండి, నెలకొక్కసారి దేవుడు నీకు ఇచ్చే పరిచర్య. ఎప్పుడు ఇల్లు పిల్లలు వాకిలి ఉద్యోగం ఎట్లా వెళ్ళొద్దు. మందిరంలో పరిచర్య చేయటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకు. వదులుకున్నావా? దేవునికి సౌలు పోతే దావీదు ఉంటాడు, వస్తీ పోతే ఎవరా వస్తీ అన్నాడు చూస్తున్నారు. వస్తీ పోతే చెప్పాలి, అందరూ చెప్పాలి. వస్తీ పోతే ఎస్తేరు ఉంటుంది, సౌలు పోతే దావీదు ఉంటాడు. యెరూషలేం పట్టణం పోతే అంతియోకియ పట్టణం దేవుని కొరకుంది. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, పరిచర్యను కాపాడుకుంటూ ఉంటే పరిచర్య చేసేవాడికే ఇంకెక్కువ అవకాశాలు దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని పని దొంగగానో, కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తూనో, నా బరువే నేను మోస్తాను అన్నట్లుగా ఉంటేనో నీకంటే యోగ్యమైన వాడి భుజాల మీద ఆ బాధ్యతను దేవుడు మోపుతాడు. అప్పుడు దూరం నుండి నువ్వు చేతులు కట్టుకొని, అయ్యో దేవా నాకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నానే అని ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. రోజు నీ భుజాల మీద మందసపు బరువును మోస్తూ ఉంటే నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నా దేవుడు అద్భుతం చేయును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. రెండవది ఇక్కడ అంటాడు, యాజకుడు చేయాల్సిన రెండవ పని ఏంటంటే ఆయన సన్నిధిలో నిలుచుటకు. యాజకుడు ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలవాలి. నా వైపు చూడండి, ఎక్కడ నిలవాలి? ఇంకొంచెం గట్టిగా, ఎక్కడ నిలవాలి అంటే ఏదో దేవుని సన్నిధికి వచ్చి ఎట్లా నిలవబడటం అని కాదు. బైబిల్లో చూస్తారు కదా, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు అంటాడు. కీర్తనకర్త అంటాడు కదా, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు అంటాడు. దాన్ని అలా మనం చదువుకుంటూ వెళ్తే కీర్తనలో ఒక్క మాట చూడండి, 24 కీర్తన 3-5 చరణాలు నాతో కలిసి చెప్పండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయము గలవాడే, శుద్ధ హృదయము కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వము నందును. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నిలవబడటం అంటే డాంబికత్వం నీలో లేకుండా చూసుకోవటమే, పాపం నీలో లేకుండా చూసుకోవటమే, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా చూసుకోవటమే, నిర్దోషమైన హృదయం, కపటం లేనటువంటి నాలుక, పాపం లేని డాగు మచ్చలేని జీవితం, దేవుని సన్నిధిలో జీవించటమే దేవుని సన్నిధిలో నిలవటం. ఆ కాలంలో ఇశ్రాయేలు దేశంలో ప్రజలంతా నిలవలేక పడిపోయారు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎప్పుడు తనను గూర్చి తాను పరిచయం చేసేటప్పుడు ఎప్పుడు ఈ మాట మాట్లాడతాడు. ఏమంటాడో తెలుసా భక్తుడు? ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అంటాడు ఒక ఆయన. నాతో కలిసి చెప్పండి, ఎవని సన్నిధిలో నేను. ఇంకొకసారి ఆ మాట అన్న ఆయన ఎవరు? ఎస్,
యావత్ ఇశ్రాయేలు ప్రజలు నీతి లేకుండా బ్రతుకుతూ ఉంటే, డాంబికులుగా బ్రతుకుతూ ఉంటే, అపవిత్రులుగా మారిపోయి పడిపోయిన స్థితిలో ఉంటే, పడిపోయిన ప్రజల మధ్యలో నిలవబడిన వాడిగా జీవించిన వాడు దైవజనుడైన ఏలియా. అందుకని అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో. వాక్యం వింటున్న బిడ్డలారా, దేశమే పడిపోయింది. ఇంకా వాళ్ళు పడిపోయిన తర్వాత నాది ఎంతండి, నా భక్తి ఎంతండి అని అనుకోలేదు. పాపుల మధ్యలో, పడిపోయిన వారి మధ్యలో ఏలియా దేవుని కొరకు నిలవబడ్డాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, నువ్వు బ్రతుకుతున్న ప్రతి చోట నామకార్థంగా బ్రతికే క్రైస్తవుల్ని చూస్తావు కదా, పాపంలో డొర్లుకుంటూ బ్రతికే వారిని నువ్వు చూస్తావు కదా, విచ్చలివిడిగా లోకాన్ని కోరుకునే వ్యక్తులే నువ్వు చూస్తావు కదా. ఆ పడిపోయిన ప్రజలను చూసి వాళ్ళలో ఒకడికి కాకు, వాళ్ళలో ఒకదానివి కాకు. దేవా, వీళ్ళ మధ్యలో నీ కొరకు నేను నిలవబడాలయ్యా, వీళ్ళ మధ్యలో నీ సాక్షిగా నేను బ్రతకాలయ్యా, వీళ్ళ మధ్యలో ఒక నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడో, ఎలా నిలుస్తాడో నేనే ఒక సాక్ష్యంగా ఉండాలయ్యా అని ఏలియా దేవుని కొరకు నిలిచినట్లుగా ఆయన సన్నిధిలో నీవు నిలుచుదువుగాక. ఆయన సన్నిధిలో నువ్వు నిలిస్తే ప్రతిరోజు నీ బ్రతుకులు అద్భుతమే. ఆయన సన్నిధిలో నిలిచేవాడితో దేవుడు అంటాడు, ఏలియా, ఈ ప్రాంతంలో పట్టణంలో కరువు రాబోతుంది, షోమ్రోనులో కరువు రాబోతుంది. ఏం చేయమంటారయ్యా? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తా అంటాడు. అయ్యా, షోమ్రోను పట్టణం రాజుండే పట్టణం అయ్యా, రాజుండే పట్టణంలోనే సమృద్ధి లేకపోతే కేరీతు వాగు దగ్గర ఎట్లా సమృద్ధి ఉంటుంది అని అనుకోలేదు. కేరీతు వాగు దగ్గరికి సంతోషంగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఏలియా ఒకటి ఎరిగాడు, ఆయన సన్నిధిలో బ్రతికే నా జీవితంలో నాకేది కావాలో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీర్చబడుతుంది, నాకేది కావాలో అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్న విశ్వాసంతో కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రొద్దున్నే కాకి వచ్చింది, ప్రైజ్లాడ్ పాస్టర్ గారు అంది. కాకి, నీకు మాట్లాడటం వచ్చా? దేవుడిస్తే మాట్లాడటం ఏం కర్మయ్యా, ఏదైనా వచ్చింది. ఇంతకీ నోట్లో మాంసం కండుంది ఎక్కడిది? మంచి వేడివేడిగా ఉప్పు కారం రాసి మంచి ఘాటుగా ఉంది ఎక్కడిది? దేవుడు నీకు ఇవ్వమని పంపించాడయ్యా. ఏలియాకి మాంసం ఇచ్చింది ఏది? అసలు కాకి పెట్టే బుద్ధి ఉంటుందా? మన దగ్గర ఉన్నది కూడా తీసుకుని వెళ్ళిపోయే బుద్ధి ఉంటుందా? నీకు తెలుసా, ఆయన సన్నిధిలో నువ్వు నిలిస్తే ఏ మార్గం గుండా సహాయము రాదు అని అనుకుంటావో ఆ మార్గం గుండానే నీకు సహాయాన్ని పంపించగలిగినటువంటి దేవుడు. ఏ దిక్కు మూతవేయబడింది అనుకుంటావో, ఏ ద్వారం మూతవేయబడింది అనుకుంటావో, మూతవేయబడిన ద్వారాన్ని నా దేవుడు తెరిచే దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు బ్రతికితే, ఆయన సన్నిధిలో దేవుని కొరకు నువ్వు నిలిస్తే, నీకు కావలసింది వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఏం కావాలి నీ బ్రతుకులో? ఆయన సన్నిధిలో నిలువంతే. ఆయన సన్నిధిలో ఆయన కొరకు రోషంగా వైరాగ్యంగా బ్రతుకంతే. వాక్యం చెప్పినట్లు వాక్య ప్రమాణంలో నీ చుట్టూతో పడిపోయిన వాళ్ళు ఉంటారు, పతనమైన వాళ్ళు ఉంటారు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, లోకాన్ని స్నేహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళను చూడకుండా నా చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నా నేను మాత్రం నా ప్రభు కొరకు బ్రతకాలి. నన్ను చూసిన ప్రతి వ్యక్తి క్రైస్తవుడంటే ఎలా జీవించాలరా, క్రైస్తవురాలంటే ఎలా జీవించాలరా, దేవుని నమ్ముకున్న కుటుంబాలంటే వీళ్ళ కుటుంబాలాగా బ్రతకాలరా అని నన్ను చూసి 10 మంది స్ఫూర్తి పొందేటట్లుగా నేను నీ కొరకు నిలవబడతానని ఆయన కొరకు నువ్వు నిలిస్తే, నీ పిల్లలకు ఏ కాలంలో వివాహం జరగాలో ఆ సంబంధాలు వెతుక్కుంటా నీ దగ్గరికి వచ్చేటట్లు దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. నువ్వు పోషించబడటానికి ఏదేది కావాలో అవి వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చేటట్లు దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది బిడ్డలరా, మన ఇమాన్యుయల్ పరిచర్య గురించి దేవుని కృప, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి సాక్ష్యం కలిగి ఆయన కృపలో సాగటానికి దేవుడు సహాయం చేశాడు. నన్ను ఒక మాట అడిగాడు ఒక దైవ సేవకుడు, అయ్యా, అమ్మగారి కుటుంబం కానీ మీ కుటుంబం కానీ ఎవరు సేవకులు లేరు కదా అయ్యా, అసలు మా కుటుంబాలతోనే సంబంధం ఉండదు,
మేము సేవకు వచ్చిన తర్వాత ఆ కుటుంబ బంధాన్ని దేవుని కృపను బట్టి తెంచుకోవటానికి దేవుడు అట్లా కాదయ్యా నేను అనేది. మీ తాత ముత్తాతలో మీ తండ్రులో ఎవరు వాళ్ళు స్థాపించిన సంఘాలలో మీరు కట్టింది కాదు కదా. అలాగని ఓ బలమైన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు లేదు కదా. ఇంత పరిచర్య చేయాలంటే కొన్ని వేల లక్షల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా? ఎవరిస్తున్నారయ్యా? ఒకటే చెప్పాం, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలవబడుతున్నాం గనుక క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ఆయనే తీరుస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చెప్తానయ్యా, నాకు కానీ దైవ సేవకురాలకు కానీ మాతో కలిసి పనిచేసే సేవకుల పిల్లలకు కానీ మాకు సేవ తప్ప రెండో ప్రపంచం లేదు. నేను అడిగాను నా పాస్టర్ గారికి, అయ్యగారు మీరు ఎప్పుడైనా పిక్నిక్లకి వెళ్ళారా? ఎలగపాటు ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళామండి. ఎప్పుడైనా హనీమూన్ ట్రిప్కి వెళ్ళారా? మేము వెళ్ళలేదు కానీ మా అబ్బాయిని పంపించామండి. మీరు ఎప్పుడైనా బంధువులు ఇంటికి వెళ్ళారా? అయ్యో వెళ్ళకపోతే ఎట్లండి, బంధువులు ఇదంతా ఉండాలి కదా. నేను కాదంటలేదే, వెళ్ళారా? ఇవన్నీ ఎందుకు అడిగారు అన్నాడు. నా 20 సంవత్సరాల సేవా జీవితంలో ఒక హాలిడే ట్రిప్ లేదు, ఒక సైట్ సీయింగ్ లేదు, లేకపోతే ఒక చోటుకి వెళ్ళి విహారయాత్రకు ఒక 3-4 రోజులు 20 సంవత్సరాల సేవా జీవితంలో నా ప్రభు ఎదుట ఆనబెట్టి ధైర్యంతో ఈ మాట చెప్తాను. ఒక్కరోజు ఖాళీగా ఒక స్థలానికి వెళ్ళిన జ్ఞాపకాలు నేటి వరకు మా బ్రతుకులో లేవు, రాగల కాలంలో కూడా రావు. ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, అయ్యగారు యెరూషలేము ఎన్నిసార్లు వెళ్ళారు అన్నాడు. యెరూషలేము ఎన్నిసార్లు వెళ్ళాడు అన్నాడు. ఎన్నిసార్లు కాదయ్యా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదన్న. ఆ మాట అనేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో ఏదో నేనేదో చెయ్యకూడని పాపం చేసినట్టు, చెయ్యకూడదు ఏదో చేసినట్టు అటు చూసి అయ్యో ఒక్కసారి కూడా వెళ్ళలేదా అన్నాడు. ఎందుకయ్యా అంత బీపీ తెచ్చుకొని అంత తొందరగా మాట్లాడతావు? ఏమైంది? యెరూషలేము ఒకసారి కూడా వెళ్ళలేదా అని అన్నాడు. వెళ్ళలేదు. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి కట్టడాలు, ఆ నిర్మాణాలు చూసి రావాల్సిందేనండి అన్నాడు. నా ఒంటికి పడనాట్లో మొట్టమొదటిది ఏంటంటే సైట్ సీయింగ్. ఈ కట్టడాలు ఎట్టున్నాయి, ఎట్టగట్టారు, ఎట్టగట్టేది మట్టితో సిమెంట్తో కట్టారు. ఇక అంతకుమించి ఏముంటుంది? మన ఒంటికి పడదు. 20 సంవత్సరాల సేవా జీవితంలో దేవుని ఎదుట ధైర్యంగా ఈ మాట చెప్తాను. ధైర్యంగా ఒక్కరోజు ఒక బంధువుల ఇంటికి వెళ్ళినట్లు కానీ, ఒక్కరోజు ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసినట్లు కానీ 20 సంవత్సరాల సేవ ఒకటే మాకు తెలుసు, దేవుని సన్నిధిలో నిలవబడటం. ఆయన సన్నిధిలో మనం నిలవబడితే ఆయన మన కొరకు నిలవబడి తన కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చేద్దాం. దేవుని సన్నిధిలో నిలిచే ఏలియా జీవితంలో ఒక అద్భుతం. బిడ్లరా, ఇలా నువ్వు చెయ్యి. నీ చుట్టూతో ఉన్నవాడు ఎలా బ్రతికిన నువ్వు పట్టించుకోవద్దు. నా మట్టుకు నేను నిలవబడాలి స్వామి. డాంబికుడు నీ సన్నిధిలో నిలవబడలేడు కదా, నేను డాంబికుడిగా ఉన్నాను. పాపం చేసేవాడు నీ సన్నిధిలో నిలవబడలేడు కదా, నేను పాపం చేయను. నిర్దోషమైన చేతిలో నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలన్నావు కదా, ఇవి కలిగి నేను బ్రతుకుతానయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు ప్రాకులాడుతూ ఉంటే అద్భుతం చెప్తాను. ఇది జరుగునా అని నీవే అనుకోలేని భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కర్మేలు పర్వతం మీద అహాబుతో అంటున్నాడు, నైనా అహాబు 30 వర్షం రాబోతుంది, నువ్వు తొందరగా రథాలను సిద్ధపరుచుకొని ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళిపోయా అన్నాడు. కర్మేలు పర్వతం నుండి ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళటానికి సుమారుగా 40 కిలోమీటర్ల దూరం. హల్లెలూయా. అయ్యా నువ్వు వర్షానికి తడుస్తావు, వర్షం రాకమునిపే నువ్వు ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళు, మోపైన వర్షం రాబోతుంది అని ఆహాబుతో అంటే, ఆహాబు వెంటనే రథాలను గుర్రాలను సిద్ధపరుచుకొని ఇజ్రాయేలు పట్టణానికి దౌడు తీస్తున్నాడు. ఆహాబు ఎంత మంచోడో చూడండి. ఆహాబు ఎంత మంచోడో చూడండి. అయ్యా నేను వర్షానికి తడుస్తాను, నువ్వు వెళ్ళిపో అని నన్ను అంటున్నావు, మరి నువ్వు ఇక్కడ కర్మేలు పర్వతం దగ్గర ఉంటే ఇల్లు లేదు, వాకిల్లు లేదు కదయ్యా, మరి నువ్వు తడుస్తావు కదా, నాతో పాటు రథం మీద కూర్చో,
యెజ్రెయేలు పట్టణంలో మీ ప్రవక్తలు ఇంటికాడ దించుతాను అని అనలా. ఆహాబుకి అంత మంచితనం ఉండదు. చర్చికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఆహాబులు ఉంటారు. ఏదో చర్చికి వస్తాడు, కానుకేస్తాడు, ఇక అంతే. ఈ పాస్టర్ గారు వాళ్ళు ఏంటి, సంఘం ఏంటి, సంఘానికి మన అవసరత ఏంటి, సంఘంలో మన బాధ్యత ఏంటి, సంఘానికి మనం చేయాల్సింది ఏంటి ఆలోచించరు. ఎందుకు? వీళ్ళ ఆహాబుకి అన్నలో దేవుని దయ మన చర్చిలో ఆహాబులు ఎవరు లేరు, ఏమైనా ఉంటే సరి చేసుకుందాం. నా మాట అర్థమైందా? అరే నువ్వు వర్షానికి తడుస్తావు, జాగ్రత్త వెళ్ళిపో అంటే ఏమనాల? కనీసం ఇతనాభి దిమాగ్ ఉన్నవాడు, ఏం పెద్ద ఏం కాదు, ఎంతైనా దిమాగ్ ఉన్నవాడు, అయ్యా మరి మేము తడుస్తానన్నా మా గూర్చి ఇంత ఆలోచించో, మరి నీ గూర్చి కూడా మేము ఆలోచించాలి కదా ఎక్కువ. అందుకని చూడండి, మేము ఎప్పుడైనా నా వైపు చూడండి, అమ్మా ప్రియాంక బాగున్నావా తల్లి అని ఎన్నిసార్లు అడిగి ఉంటుంది? అక్కంటే 150 సార్లు అడిగి ఉంటుంది. అమ్మ మీరు బాగున్నారా, మీరు కనపడ్డప్పుడల్లా అడుగుతాం. మీలో ఎంతమంది అన్నయ్య మేము బాగున్నాం కానీ మీరెట్టా ఉన్నారు అన్నయ్య అని ఎంతమంది అడిగారో చేతులు ఎత్తండి. ఆహాబులే అయితే వినండి, చూడండి. ఇప్పుడు మేము ఫోన్ చేసి అమ్మ పిల్లలు బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, అక్క బాగుందా, ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయి అని రోజు అడుగుతాం కదా, ఏది కనపడ్డప్పుడల్లా అడుగుతాం కదా. మీలో ఎంతమంది అన్నయ్య మీరు ఎట్టున్నారు, మిమ్మల్ని ఎట్లా అడుగుతామన్నా నోటితో, అది కూడా తెలీదా? నోటితో ఫోన్ ఉంది కదా, ఏవి ఒక్క మాట కూడా అడగల, వెళ్ళిపోయాడు. మనోడు రథం తీసుకొని వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి రథాలు వెళ్ళి నిలవబడ్డాయో లేదో, దుప్పటి కప్పుకున్న గొంగలి గడుపున్నటువంటి ఒక మనుషుడు నిలవబడి టాజ్ వస్తున్నాడు ఆహాబు వైపు. ఎవరా అని చూస్తే ఏలియా గారు. ఈయనకు అర్థం కాల, మైండ్ బ్లాక్ అయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరు అన్నాడు, ఎవరే ఉంది, ఎట్లా వచ్చావు? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ దేవుని హస్తం నన్ను బలపరిచింది. బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడితే ఆయన హస్తం నిన్ను బలపరుస్తుంది. రథాలు రౌతులు కలిగిన వాడు చేయలేని కార్యాలు ఏమీ లేని నీవు చేయగలిగేటట్లుగా దేవుడు బలపరుస్తాడు. ఇంకొక మాట కూడా చెప్తా, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు వారి పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటే, నీ పిల్లలను కనీసం గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించడానికి గతి లేక కష్టాల మధ్యలో పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తా, అయ్యో నా పిల్లలను కార్పొరేట్ రంగంలో చదివించలేకపోతున్నానే, హైఫై స్కూల్స్లో కాలేజెస్లో చదివించలేకపోతున్నానే, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని నువ్వు మదన పడితే ఆయన సన్నిధిలో నువ్వు బ్రతుకు. కార్పొరేట్ స్కూల్లో కాలేజీల్లో చదివిన పిల్లలు సాధించలేని విజయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన నీ పిల్లలు సాధించేటట్లుగా దేవుడు తన హస్తంతో బలపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా చూడండి, అందరికీ మంది మార్బలం ఉండొచ్చు, వెనక తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి, వాళ్ళకి రథాలు ఉండొచ్చు, రౌతులు ఉండొచ్చు. వాళ్ళందరికీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి రథాలు రౌతులుగా ఉంటే, నీ రథం నీ రౌతు నీవు ఆరాధించే దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. మరలా ఈ మాట చెప్తాను, వాళ్ళు అన్నీ కలిగిన వాడు సాధించలేని విజయాలు నీవు సాధించేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, ఏలియా పదే పదే అంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో. ఇంకొకసారి కూడా పాపం ఏలియా నోరు జారి తొందరపడి ఒక మాట అన్నాడు, దేవా ఇశ్రాయేలు దేశం అంతటిలో నేను ఒక్కడే నీ సన్నిధిలో నిలవబడ్డాను. ఏలియా అలా అనుకోకయ్యా, నువ్వు నిలవబడ్డావు నిజమే, నిన్ను చూసి స్ఫూర్తి పొంది 7,000 మంది ప్రజలు నా సన్నిధిలో నీ కొరకు నిలవబడ్డారు. బిడ్డలారా, నువ్వు నిలవబడితే అనేకుల గుండెల్లో నువ్వు స్ఫూర్తిని నింపుతావు, అనేకుల గుండెల్లో ధైర్యాన్ని నింపుతావు.
నువ్వు నిలవబడితే నిన్ను చూసి అనేక మంది సంఘంలో ఈ అక్కలాగా నిలవబడాలి, ఈ అన్నలాగా నిలవబడాలి, ఈ కుటుంబంలాగా ప్రభు కొరకు నిలవబడాలని నిన్ను చూసి అనేక మంది స్ఫూర్తి తెచ్చుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక్కడు 7,000 మంది నిలవబడటానికి దేవుడు కారణమై ఒక్కడు 7,000 మంది నిలవబడటానికి కారణమయ్యాడు. నువ్వు నిలిస్తే నిన్ను చూసి ఒక సమూహం నిలవబడటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆఖరి మాట చెప్తాను. యాజకుడి బాధ్యత ఏంటంటే దేవుని మందిరానికి వచ్చిన ప్రజలను ఎప్పుడు చేతులెత్తి ఆశీర్వదించాలి. ఆమేన్. అందరూ చెప్పాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా ఏమైనా ఆశీర్వదించేవాళ్ళో సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది. కొంచెం ఈరోజు ఆలస్యమైంది, నేను వర్తమానం ప్రారంభించడం క్షమించండి, త్వరగానే ముగిస్తా. 23వ వచనం నుంచి 26వ వచనం వరకు సంఖ్యాకాండం 6వ అధ్యాయం. నాతో కలిసి మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. యాజకుడెప్పుడు తన చేతులెత్తి ప్రజలను దీవించాలి. ప్రజలు యాజకుడిని గుండెల్లో పెట్టుకున్న ఆ గుండెల మీద తన్నిన యాజకుడి బాధ్యత ఒక్కటే. అసలు యాజకత్వానికి ఎవడు రావాలో తెలుసా? వీటన్నిటిని భరించటానికి శక్తి ఉన్నవాడే యాజకత్వానికి రావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. బిడ్డలారా, యాజకులు అంటే మమ్మల్ని గూర్చే మీరు అనుకునేది గాక. యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతివాడు చెప్పాలి ప్రతివాడు. మోషే 40 సంవత్సరాల పాటు భరించి వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటే ప్రభువా రాకూడదు అని సాష్టాంగపడి ఏడ్చిన ఆ మోషే ఒక్క సందర్భంలో టెంప్ట్ అయ్యి దీవించాల్సిన పెదవులతో ప్రజలను పట్టుకొని అన్నాడు, చెప్పాలి, ప్రజలను పట్టుకొని అన్నాడు, ద్రోహులారా అన్నాడు. ఇక దేవుడు అన్నాడు, అబ్బాయి మోషే ఇక అయిపోయింది నీ పని, ఎక్కడే ఆగిపో. అయ్యా ఇంకొక అడుగు పెడితే కనాను వస్తుంది కదా. కాని మాట అన్నందుకు కనాను పోగొట్టుకున్నాడు మోషే. విన్నారు ఈ మాట? కాని మాట అన్నందుకు. ఇప్పుడు నేను అడుగుతా, వాళ్ళను ద్రోహులారా అంటాం కాని మాట నిజమేనా? అది చూసారా, మీరు కూడా తీర్పు తీర్చారు. కాని మాట ఏం కాదు, నిజమే, అట్లా ఏడ్పించారు. తట్టుకోలేక ద్రోహులారా అన్నాడు. ఆ మాటను బట్టి కనానులో అడుగు పెట్టడానికి దేవుడు అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? యాజకుడు ప్రజలను ఎప్పుడు చేతులెత్తి దీవించాలి. ఆ మధ్య ఒక చెల్లి వచ్చి ఏడుస్తుంది, అన్నయ్య యూట్యూబ్లో మన వాక్యం విని సంవత్సరం నుంచి మన మందిరానికి వస్తున్నాం అన్నయ్య, ఎప్పటి నుంచో పెంతుకోస్తు సంఘం, ఉపదేశం కలిగిన సంఘం కట్టుబడాలని ఎదురు చూస్తున్నాం అన్నయ్య. మరి ఎందుకురా ఏడుస్తున్నావు? సంతోషమే కదా. ఇంత మునుపు అక్కడెక్కడికో వెళ్ళేవాడిని అన్నయ్య. ఆ పాస్టర్ గారు మాకు ఫోన్ చేసి మా చర్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు కనుక మీకు యాక్సిడెంట్ అవుతుంది, మీ పిల్లల కాళ్ళు ఇరుగుతాయి, మీ ఇంట్లో మరణం జరిగిద్ది అన్నయ్య చెప్పిస్తున్నాడు. అన్నయ్య పాస్టర్ గారి నోటితో శాపం వస్తే పాస్టర్ గారు చెప్పిస్తే శాపం వస్తుంది కదా అన్నయ్య, నాకు భయం అయిపోతుంది అన్నయ్య. నేను చెప్పా, సేవకుడు దీవిస్తేనే దీవించబడుతుంది. దీవెన వాక్కు పలకటానికే సేవకుడిని నియమించాడు, కానీ ఎన్ని రకాల శాపనాలు వచ్చినా ఇంకా తేడా జరిగితే శాపాలు రివర్స్ పంపిస్తాడు దేవుడు. సేవకుడి బాధ్యత ఏంటంటే ఎప్పుడు నోరు తెరిచి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాలే కానీ నోటితో చెప్పాలి. నోటితో అమ్మా ప్రొద్దున్నే లేవటంతో మీ పిల్లలను దగ్గరికి తీసుకొని తల మీద చేతులు ఉంచండి, యెహోవా నిన్ను కరుణించి కాపాడునుగాక, ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేయునుగాక, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసి యెహోవా నిన్ను కరుణించునుగాక అని రోజు వాళ్ళ తలల మీద చేతులెత్తి
రోజు వాళ్ళ తలల మీద చేతుల నుంచి దీవించండి. దీవిస్తూ 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 వెళ్ళు. ఆ దీవెన వాక్కును ఏదో ఒక రోజు దేవుడు స్థిరపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు నోటితో శాపపు మాటలు పొరపాటున యేసు నామములో మన నోట రాకుండును గాక. ఒకవేళ వచ్చిందా, మోషేకే గతి పట్టిందో నీకు కూడా గతి పట్టింది, జాగ్రత్త. ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. దీవించమని సెలవాయను, దీవించమని సెలవాయను. దీవించడమే మన పని. ప్రొద్దున్నే పిల్లలను దగ్గరికి తీసుకున్నామా, అసలు పొద్దున్నే లేవటంతో దీవించడం దేవుడు ఎరుగు. ఒక మాట అడుగుతా అమ్మ, ప్రొద్దున్నే లేవటంతో భర్తలకు ఎంతమంది ప్రైజ్లాడు చెప్తారు? చేతులు ఎత్తండి. అక్క రవికుమార్ అక్క, అన్నకు చెప్తారా లేదా ప్రైజ్లాడు? అయ్యో అయ్యో, నాకు అవమానం అయిపోతుంది ఇప్పుడు. శృతి వచ్చిందా? ప్రైజ్లాడు చెప్పితే లేదా? నాకు అవమానం అయిపోతుంది. అమ్మ అశోక్ అన్న ప్రైజ్లాడు చెప్తాడా లేదా? అంటే మీ భక్తి అంతా చర్చిలో ఒకటేనా? చీ 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 చీ. అమ్మ ఎబ్బేజ్ బ్రదర్ ప్రైజ్లాడు చెప్తాడా? వద్దాం అట్లేదు కదా. మీరు అడగండి అక్కనే. లేవటంతో ప్రార్థన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లేవటంతో ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. ఈ రోజు నుంచి చెప్పుకోండి. సరే చెప్పకపోతే, ఇంతకాలం చెప్పకపోయారు కానీ అమ్మ మన ఫ్రూట్స్ మోసాక చెప్తాడా మోసాన్న? అరే రే రే రే, ఎక్కడున్నాడు ఈ మోసాన్న? ఎక్కడున్నాడు పొద్దున్నే లేవటంతో వందనాలు చెప్పుకొని చూడండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని దగ్గరకు తీసుకొని చేతులెత్తి దీవించండి. చేతులెత్తి దీవించండి. లేవటంతో శాప మాటలు మాట్లాడదు. రే నిద్రపోతాడా, తిండిపోతాడా, దరిద్రుడు రన్ను, నువ్వు ఎట్లా నిద్రపోబట్టారా నా ఇంటికి దరిద్రం చుట్టుకుంది, తూ దరిద్రుడా, తిండిపోతాడా. ఇక పొద్దున్నే లేవటంతో ఈ సుప్రభాతాలతో ఉదయం ప్రారంభించామనుకో తల్లా, ఇక ఆ ఇల్లు ఎప్పుడు ఒక అద్భుతం. అన్నయ్య రోజు దేవుని సన్నిధిలో దీవిస్తూ ఉంటే అద్భుతాలు చూస్తావా? రోజు దీవించు నీ భర్తను. డ్యూటీకి వెళ్ళిన తర్వాత లేదు, డ్యూటీకి వెళ్ళేటప్పుడే అమ్మ నా వైపు చూడండి, చేతులెత్తి యెహోవా నిన్ను కరుణించి కాపాడునుగాక ఆమేన్ అనండి. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేయునుగాక ఆమేన్ అని ఇలా ఒకళ్ళనొకళ్ళు ఆశీర్వదించుకున్న అట్లా కాకుండా ఆయన వైపు చూసి ఏమంటా నేను చేసుకున్నాను కానీ నా బతికిట్టు అయిపోయింది అయ్యా అని నువ్వని, ఆయన అమ్మ మహాతల్య, ఓ మహాతల్య ఏమంట అడుగు పెట్టావో నా దీపం ఆరిపోయిందమ్మా. అంతకు మునిపేదో మనోడిది వెలిగినట్టు, వెలిగింది లేదు, సచ్చింది లేదు, కాస్తంత వెలుగు వచ్చిందంటే ఆ తల్లి వల్లే. మనోడు అనే డైలాగ్ ఏంటో తెలుసా? 24 గంటలు అమ్మా అమ్మా మా కోడల తల్లి ఏమంటూ అడుగు పెట్టిందోనమ్మా. అసలు ఒకప్పుడు మా కుటుంబం ఎట్టుండేది లేదు, సచ్చింది లేదు. 24 గంటలు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం. కొంతమంది చూడండి ఎప్పుడు నోరు తెరిచిన ఒరే దరిద్రుడా, ఒరే దొన్నపోతా, ఒరే అడవిగాడిదా, ఒరే అడ్డగాడిదా. మరి నిలువుగాడిది కూడా అంటారో లేదో నాకు తెలియదు. శాపపు మాట రానియొద్దు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన స్వగ్రామం నుండి పంట పొలంలోకి వచ్చేటప్పుడు అసలు ఆ దేశంలోనే మహా గొప్ప భూస్వామి. ఆ ఊరి పేరు బెత్లెహేం. బెత్లెహేములో బ్రతకలేక ఆ కాలంలో చాలామంది వలస వెళ్తే ఆ వ్యక్తి మాత్రం ఎక్కడ బ్రతకలేమని ప్రజలు వెళ్ళారో అక్కడే బ్రతికి బట్ట కట్టి భాగ్యవంతుడిగా మారిపోయాడు. ఆయనే బోయస్. బిడ్డలారా, ఎందుకు అలాంటి కార్యం జరిగిందంటే బోయాజు మహా గొప్ప వ్యవసాయకుడు, మోతుబరి పెద్ద రైతు కదా. పంట పొలంలో అడుగు పెట్టడంతో
ప్రజలను చూసి ఏమనేవాడో తెలుసా? యెహోవా మీకు తోడయుండునుగాక అని. ఆ ప్రజలు ఆమెనని అనలా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అన్నారు. ఈయన పంట పొలంలోకి రావటంతో కూలి వాళ్ళను, పని వాళ్ళను చూసి, ఎవరిని చూసి అమ్మ చెప్పాలి, ఎవరిని చూసి? తన పంట పొలంలో పని చేసే వాళ్ళను చూసి, పని వాళ్ళను చూసి, ఆ పని వాళ్ళ వైపు చూసి ఏమంటాడంటే యెహోవా మీకు తోడయుండునుగాక అంటాడు. ఆ పని వాళ్ళు ఏమంటారో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే పాచి పని చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో పాచి పని చేసేవాళ్ళు వాళ్ళు పని చేసినంత మాత్రాన అమ్మ నువ్వేదో 100 కోట్లకు పడగెత్తిందానిలాగా ఫీల్ కాకే. నేను చెప్పే మాట ఏంటంటే, నీ ఇంట్లో ఒక 2-3 పాచి పని చేస్తున్నంత మాత్రాన నువ్వు పట్టపురాణివైనట్టు కావండి, ఆమెమో నీకు దాసురాలైనట్టు ఫీల్ కాకు. ఆ పని కత్తెలు రావటంతో ఏమే ఇప్పుడు టైం ఎంత అవుతుందే, నీకెందుకే ఇంత టెక్ అంట, నీకెందుకే ఇంత టెక్కు అని అన్నావా? నీ టెక్కు కత్తిరిస్తాడు, జాగ్రత్త. అమ్మా ఎందుకు ఆలస్యంగా వచ్చావు తల్లి, కొంచెం తొందరగా రామ్మా. అసలు ఆ మాటనే ముందు కూడా, అమ్మా మేము ఏ దేవుడిని ఆరాధిస్తున్నామో ఆ దేవుడు నీకు తోడయుండును గాక. ఒక్కసారి అన్నారా? ఒక్కసారి అయినా. అరే భర్తకే ప్రైజ్లాడి చెప్పని వాళ్ళు మీరు, భార్యకే ప్రైజ్లాడి చెప్పలేని వాళ్ళు ఇంకేమంటారు మీరు చెప్పండి? వాళ్ళు రావటంతో చూడండి, పని వాళ్ళతో అంటాడు ఎప్పుడు నీ నోట నిన్ను నీవు దీవించుకో, నిన్ను నీవు ఆశీర్వదించుకో, నీ పిల్లలను దీవించు. ఎప్పుడు నీ నోటితో పొర్రపాటున నిన్ను నువ్వు శపించుకోకు. నువ్వు యాజకురాలివి, నువ్వు యాజకుడివి. ఎప్పుడు నీ నోటితో నిన్ను నువ్వు శపించుకోకు. చిన్న కష్టం రావటంతో ఇది నా కర్మండే. కొంతమంది వచ్చి పదే అనే మాట ఏంటో తెలుసు, అన్నయ్య మాకు చిన్నప్పటి నుంచి ఇదే కష్టాలు అన్నయ్య అంటే. సంతోషంగా బ్రతికిన రోజు లేదా? చాలా ఉన్నాయి. మనిషికుండే బాధ ఏంటంటే, మనిషికుండే గుణం ఏంటంటే, చూడండి 50 అడుగుల వెడల్పు, 70 అడుగుల వెడల్పు, 70 అడుగులు ఎత్తు కలిగిన ఈ గోడకు మొత్తం తెల్లటి రంగేసి, ఆ తెల్లటి రంగు కలిగిన గోడ మీద ఒక చిన్న చొక్క, నల్ల చొక్క పెట్టామనుకోండి. పెట్టిన తర్వాత అమ్మ ఈ గోడ వైపు చూస్తూ ఉంటే ఏం కనపడుతుందమ్మా మీకంటే? ఏం కనపడుతుంది మీకు? మీకే కాదు నాకు కూడా అంతే. ఏం కనపడుతుందమ్మా అంటే, ఆ 75 అడుగుల పొడవు ఎత్తున్న గోడలో చిన్న మచ్చ కనపడింది. సైతాను గడు కూడా ఎప్పుడేంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఆ తెల్లదనాన్ని గుర్తుకు దానీయుడు. దేవుడు నీకు ఇచ్చిన మహిమను, ఆశీర్వాదాన్ని, దీవెనను, నిన్ను నిలవబెట్టిన విధానాన్ని, దాన్ని గుర్తుకు దానీయుడు. ఏవో చిన్న లోపాలు కుటుంబంలో ఉంటాయి కదా, వాటినే పదే గుర్తుకు తెచ్చి కుమిలి ఏడ్చేటట్లుగా సైతాన్ చేస్తాడు. బిడ్డలారా, వాటిని గుర్తుకు తెచ్చుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన మహిమను జ్ఞాపకం చేసుకుందువుగాక. 100% నేను చెప్పగలను, ఇక్కడున్న ప్రతి బిడ్డ దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళే. చెప్దాం ఆమెన్. ఈ లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం నా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళే. ఒకవేళ ఈరోజు ఏడ్పు ఉందా అను ఈ మాట, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. ఈరోజు ఏడ్పు వచ్చింది, రేపు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అని నిన్ను నువ్వు దీవించుకుంటా ఉండు. అట్లా కాకుండా నా కర్మ అండి, ఇది నా జాతకం అండి, నా నుదుటి మీద దేవుడు రాశాడని ఏమీ రాయలా. ఆయన రాసిందంతా రాబో కాలములో నీకు మేలు కలగాలనే దేవుడు రాశాడు, క్షేమం కలగాలనే రాశాడు, సమాధానం కలగాలనే రాశాడు. సమాధానకరమైన సంగతులే దేవుడు సిద్ధపరిచాడు. కానీ నా దేవుడు నీకు ఇంత కీడు చేసేవాడు కూడా కాదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకని పదే నిన్ను నువ్వు దీవించుకుంటూ ఉండు. ఆ దీవెన వాక్కును ఒకానొక రోజు దేవుడు స్థిరపరచునుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. ఒకవేళ ఈరోజు ఎవరైనా ఆర్థిక సమస్యలతో వస్తే, అప్పుల సమస్యలతో వస్తే ప్రవచనం ఎత్తి మాట్లాడు. చాచిన ఈ చేతిని ఒకానొక రోజు ఇచ్చే చేయిగా దేవుడు మార్చిపోతున్నాడు. ఈ పేదరికం కొడుకు మాట వింటలేదు నిజమే. ఎందుకంటే లోకం, పరిస్థితులు, వాతావరణం వల్ల మారిపోయింది. కానీ ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఈరోజు ఎలాంటి మూర్ఖుని నేను చూస్తున్నాను, రాగల కాలంలో
అలాంటి సాత్వికుని చూసే దినాలు దేవుడు నాకు ఇస్తాడు. సౌలును పౌలుగా మార్చిన వాడు వీడిని మారుస్తాడు. అబ్రామును అబ్రహాముగా చేసిన వాడు వీడిని మారుస్తాడు. మోసకారి అయిన యాకోబును ఇశ్రాయేలుగా చేసిన వాడు వీడిని కూడా మారుస్తాడని నోటితో ప్రవచనం ఎత్తి మాట్లాడు. నీ ప్రవచన వాక్కును బట్టి ఎండిన ఎముకలు సైతం మహాసైన్యములాగా లేచి నిలవబడును గాక.